సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు మునిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్, డీజీపీలున్నారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయక చర్యలను చేపట్టడమే ఈ పర్యటన యొక్క ముఖ్య లక్ష్యం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గోదావరి తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సైంటిఫిక్ గా ఎన్ని వరదలొచ్చినా నిలబడేలా కట్టిన ప్రాజెక్టు ఎల్లంపల్లి అని అన్నారు. గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్ట్రాటజిక్ లొకేషన్ తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని, కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని పేర్కొన్నారు. మీరు పోకండి, మేము జరగంగా మేడిగడ్డ పనికి రాకుండా పోయింది. మేడిగడ్డ రిపేర్ చేయకుండా అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయొచ్చు కదా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు. అతి తెలివితేటలతో మామ, అల్లుడు ఒకరు స్వాతిముత్యం, మరొకరు ఆనిముత్యం అనుకుంటారు. మేడారం, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారని రేవంత్ తెలిపారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలని, అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. 3 బ్యారేజీల డిజైన్లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపముంది. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేం 80,000 పుస్తకాలు చదవలేదు, 80,000 పుస్తకాలు చదివిన మేధావిని సలహా అడుగుతున్నాం, ఏం చేద్దామని. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం వెళ్తామన్నారు సీఎం రేవంత్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తామని సీఎం స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం పలు సూచనలు చేశారు. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎన్ని సలహాలు తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. ఎట్లా చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ, అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటారు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటారు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలా, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా. అవి 2 కూడా కూలే ప్రమాదాలు ఉన్నాయంటారు, అవి 2 కూడా కూలే అవకాశం ఉందా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నా ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.